రైతులకు పనిముట్లను అందజేయాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయం కొత్త పంపులు తొక్కడానికి అవకాశం ఉంటుంది అని గత 4-5 నెలల క్రితం మనం ముఖ్యంగా రామచంద్ర నాయక్ గారు చొరవ తీసుకొని మన ఎమ్మెల్యే గారు మరిపెడ లోపల మన డోసంగల్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి గ్రామాల వారీగా మనం అనేక వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ లోపల మీకు కూడా వచ్చి ఉండాల్సిన పనిముట్లు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం కోసం, యాంత్రీకరణ చేపట్టడం కోసం అదే ఆధునిక పనిముట్లను అందజేయాలని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎక్కువ బడ్జెట్ను ఈ పనిముట్లకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా మీకు అందరికీ తెలుసు, ఈ రోజున అన్ని రంగాలు కూడా ప్రపంచం లోపల సాంకేతికత వైపు పరుగులు ఉన్నాయి. మరి అదే సాంకేతికతను వ్యవసాయ రంగం లోపల కూడా మనం ఎందుకు సాంకేతికతను చూపించుకోవచ్చు? ఆధునిక యంత్రాలను సాంకేతికతను ఉపయోగించుకొని వ్యవసాయ రంగం లోపల మనం అద్భుతమైన ఫలితాలను సృష్టించవచ్చు అని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థ ద్వారా మనం వ్యవసాయ రంగం లోపల ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. సోదరుడు చెప్పిండు, డ్రోన్ అనగానే అయితే మనందరికీ తక్కువ పెట్టుబడితోనే అదేవిధంగా ఎక్కువ పని, ఒక ఖచ్చితమైనటువంటి మనం ఎక్కడైతే స్ప్రే చేయాలో, ఎక్కడైతే పిచికారీ చేయాలో మందు ఏ మాత్రం కూడా నిరుపయోగంగా పోకుండా చెట్టు యొక్క ప్రతి అంగళం వరకు కూడా ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా పిచికారీ చేయడం వల్ల మందు పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనేక రకాల రసాయనాలను వాడడం వల్ల మనం స్ప్రే చేయడం వల్ల దాంతో అనేక మంది అనేక చోట్ల ఆ రసాయనాల ప్రభావంతో అనారోగ్యానికి గురికావడం, అక్కడక్కడ మృతి చెందడం కూడా జరిగింది. కానీ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల మనకి ఎలాంటి అపాయం లేకుండా అదేవిధంగా తక్కువ పెట్టుబడితో తక్కువ కాలం లోపల ఎక్కువ విస్తీర్ణం లోపల వేలాది వందల